పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం మెప్మా డ్వాక్రా సంఘాల రీసోర్స్ పర్సన్స్ చేతివాటం సుమారు 1 కోటి రూపాయల అవకతవకలు. మెప్మా కోఆర్డినేటర్ మాట్ల సత్యనారాయణపై రీసోర్స్ పర్సన్ ఆర్పీల భర్తలు వారి తాలూకా మనుషులు 2వ వార్డులోని అంబేద్కర్ భవనంలో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశానికి వెళ్లిన తనపై దాడికి పాల్పడ్డారని, దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఓ సత్యనారాయణ మాట్లాడారు. డ్వాక్రా సంఘాల నుండి రుణాల చెల్లింపు సకాలంలో జరగకపోవడంతో బ్యాంకు అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ అవినీతి వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాల పోకిరి సంతకాలతో 18 లక్షల సభ్యుల పోకిరి సంతకాలతో 18 లక్షలపై చిలుకు సొమ్మును ఆర్పీల దుర్గా భవని లక్ష్మీలు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మాధవి సహకారంతో బ్యాంకు నుండి డ్రా చేసి స్వాహా చేశారని, వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సీఓ సత్యనారాయణ దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. తనపై జరిగిన దాడిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. ఏంటంటే కొంత బ్యాంక్ మేనేజర్స్ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. నాకు ఏంటనే రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే ఆర్పీలు ఒక్కొక్కరు గ్రూప్ నుంచి గ్రూప్ సభ్యులకి డిఫాల్ట్ అయిపోయిన గ్రూపుల్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళొక్క బంధువుల్ని వీళ్ళొక్క దొరుకున్న వాళ్ళని 4G సంతకాలు ఆర్పీలు పెట్టేసి 20 లక్షలు విత్డ్రా చేసేసారండి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఇది బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించడం వల్ల ఆ అమౌంట్ విత్డ్రా సహాత బయటకు వచ్చింది. ఆ విత్డ్రాలు కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సంఘ సభ్యులకు ప్రతి సభ్యులకి అకౌంట్ పే చేయాలి, కానీ ఇక్కడ ఆ విధమైన ఏమీ జరగలేదు. ఓన్లీ వీళ్ళ ఆర్పీకి సంబంధించిన చుట్టాలు బంధువులతో విత్డ్రా చేసేసి వీళ్ళే పనిచేసుకుని అది కట్టడం మానేయడం జరిగింది. ఈ విషయం డిఫాల్ట్ అవడం వల్ల రికవరీ కోసం బ్యాంక్ అయినా రికవరీ కోసం ఈ గ్రూపులు ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఇవన్నీ బయటపడటంతో యాజ్ కమ్యూనిటీ ఆర్గకి పిలిచి సార్ ఆయన చూపించే వెళ్ళటం వల్ల అందులో ఉన్న వాళ్ళని పిలిచి ఏంటిది అని అంటే మొత్తం ఆర్పీల వ్యవస్థ అందులో ఇదే తంతులో మొత్తం జరుగుతుంది. ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కుంభకోణం 1.5 కోటి వరకు నా అంచనా. ఈ ఇల్లే విత్డ్రా చేసి గ్రూప్ చెప్పారు. ఈ విధంగా ఇంకోసారి తీర్థం మాత్రం చంపేస్తాను, రోడ్డు మీద తిరగనవుతాం కూడా చెప్పడం జరిగింది. నాకు రక్షణ కల్పించాలి, నా ఉద్యోగం నాకు సపోర్ట్గా ఉంటాయి కూడా నేను ఇంకా కూడా ఇలాంటివన్నీ కూడా మీ ముందు నేను పెడతాను ఆధారాలతోటే.